హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. రీసెంట్గా అదేనండి, మొన్న సంక్రాంతికి మా ఫ్యామిలీ అంతా కలిసి తమిళనాడు ఇంకా కేరళలో కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసామండి. ఆ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి చెన్నై రీచ్ అయ్యామండి. చెన్నై నుండి మహాబలిపురం చూసుకొని త్రిశూర్లో వడకునాథ్ టెంపుల్, అక్కడ నుండి గురువాయూర్ టెంపుల్ విజిట్ చేసాం. అక్కడ నుండి అనంత పద్మస్వామి టెంపుల్, అజ్మాయిల్ టెంపుల్, కోవలం బీచ్ చూసుకొని నాగర్ కోయల్ టెంపుల్ కవర్ చేసి, అలాగే సుచింద్రం టెంపుల్ కూడా కవర్ చేసి కన్యాకుమారికి రీచ్ అయ్యాం. కన్యాకుమారిలో కూడా టెంపుల్ ఇంకా బీచ్ కవర్ చేసుకొని రామేశ్వరం వెళ్ళామండి. రామేశ్వరంలో కూడా టెంపుల్ కవర్ చేసుకొని మదురైలో మురుగన్ టెంపుల్స్ అన్ని కవర్ చేసాం. కొడైకెనాల్ కూడా కవర్ చేసుకొని పళని టెంపుల్ కూడా చూసుకొని లాస్ట్లో అయితే కోయంబత్తూర్ ఆదియోగి ఈషా ఫౌండేషన్ కూడా చూసుకొని ఇంకా లాస్ట్ హైదరాబాద్కి అయితే బ్యాక్ రిటర్న్ అయ్యామండి. ఫస్ట్ అయితే ఈ వీడియోలో నేను మహాబలిపురం వీడియో అయితే నేను చూపించిపోతున్నానండి. హైదరాబాద్ నుంచి చెన్నై రీచ్ అయిన వెంటనే రైల్వే స్టేషన్కి ఎదురుగానే మనకి బస్ స్టాప్ ఒకటి కనిపిస్తుంది. అక్కడ బస్సు ఎక్కితే మనం ఈసీఎల్ అనేది రీచ్ అవుతామండి. అక్కడ నుంచి 588 బస్సులు అయితే కనిపిస్తాయి. ఆ 588 బస్సు ఎక్కితే మనం మహాబలిపురం ఈజీగా రీచ్ అవ్వచ్చు. బస్ టికెట్ ప్రైసెస్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండవండి. మన ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే తమిళనాడులో టికెట్ కాస్ట్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. మహాబలిపురం రీచ్ అయిన తర్వాత బస్ స్టాప్లో బస్సు దిగ్గానే వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్లేస్ ఉందండి. ఇది మహాబలిపురంలో చూడాల్సిన ఫస్ట్ ప్లేస్. ఇదేంటంటే డిసెంట్ ఆఫ్ గంగా రివర్ అండి. అంటే ఏంటంటే గంగాదేవి భూమి మీదకి రావడం అనేది అంతా ఈ రాయి పైన ఇలా చెక్కారనమాట. మహాబలిపురంలో ఉన్న కేవ్ టెంపుల్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ అండి ఇది. ఈ మండపము ఇంకా ఈ కేవ్ మీద చెక్కినవి ఇవన్నీ కూడా ఇదంతా ఏకశిల రాయి అండి. అదే ఏకశిల రాయి అంటే సింగిల్ స్టోన్ పైన ఇదంతా చెక్కారనమాట. స్టోన్ చుట్టూ కింద కూడా చిన్న కోనేర్లా పెట్టారు, కానీ వాటర్ అయితే లేదు ఇప్పుడు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే కృష్ణాస్ బటర్ బాల్ చూడడానికి అయితే మనం వెళ్తామండి. దానికంటే ముందు మనం దీనికోసం అయితే టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్. అదే ఫారినర్స్కి వాళ్ళకి అయితే కనుక 600 పర్ హెడ్ అండి. టికెట్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలండి, ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళే వాటికి కూడా ఇదే టికెట్. సో ఈ టికెట్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. లోనికి వెళ్ళేసరికి మాకు ఇక్కడ 1 అయిపోయిందండి ఆఫ్టర్నూన్. సో లోనికి వెళ్ళినామంటే ఫస్ట్ ఎండ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. మేమేమనుకున్నామంటే చలికాలమే కదా, పెద్ద ఎండ అయితే ఉండదు అనుకున్నాము. కానీ తమిళనాడు అయితే ఎండ చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎదురుకుండా ఒక స్టోన్ అయితే పెద్దగా కనిపిస్తుంది కదండి, అదేనండి కృష్ణాస్ బటర్ స్టోన్. కృష్ణుడి వెన్నముద్ద అంటారంట తెలుగులో అయితే. ఈ రాయి వచ్చేసి 250 టన్నుల బరువుతో ఉంటుందంట. అది కూడా 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. 1200 ఇయర్స్ నుంచి ఎవరు కూడా దీన్ని ఒక్క ఇంచ్ కూడా కదలలేకపోయారంటండి. ఇంకా మేము లోనికి ఎంటర్ అవుతూనే ఇలా ఒక చెట్టు కింద ప్లేస్ చూసుకొని, మేము ఓల్డ్ ఏజ్ వాళ్ళతో అదే మా పేరెంట్స్ వాళ్ళతో కొంచెం పెద్దవాళ్ళతో వెళ్ళాం కాబట్టి ఇలా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇంకా ఫుడ్ అయితే ఇంక ఓపెన్ చేసాము. ఈ ఫుడ్ కూడా ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ముందు రోజే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. ఈ పులిహార అయితే కొంచెం నిలువ ఉంటుంది కదా అని పులిహార తీసుకొచ్చారు ఊరి నుంచి. సో ఇక్కడ అందరూ ఇంకా షుగర్ పేషెంట్స్ అవ్వడం వల్ల వెళ్ళగానే ఫుడ్ ఓపెన్ చేసి తినేసామండి. ఫస్ట్ అయితే మేము ఫుడ్ తినేసిన వెంటనే అయితే ఇంకా ఈ బటర్ స్టోన్ దగ్గరికి అయితే మేము వెళ్ళాము. మా యాంష చూడండి ఈ స్టోన్ని కదపడానికి ఎంత ట్రై చేస్తున్నాడు. ఈ స్టోన్ చూస్తే కొంచెం నాకు మిరాకిల్ లాగే అనిపించింది. అసలు ఎవరు తెచ్చి పెట్టారో తెలీదు, అసలు ఎలా వచ్చిందో కూడా ఎవరికి తెలీదు. అలా ఉంది స్టోను, కొంచెం ఎడ్జ్లో ఉంది, పడిపోకుండా ఇలా ఉందంటే ఇన్ని సంవత్సరాల నుంచి చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఈవెన్ బ్రిటిషర్స్ టైంలో వాళ్ళు కూడా చాలా ట్రై చేశారంట ఈ స్టోన్ని కొంచెం అన్నా కదపడానికి. అసలు ఎవరి తరం కాలేదంట, ఇది కొంచెం కూడా కదలలేదంట, అలాగే ఉందంట అప్పటి నుంచి కూడా. అయాన్షవీర్ గారు ఆయన ఏం చేస్తారండి? ఎక్కడి నుంచి? జైలు నుంచా? ఎవరు? భీముడా? భీముడు స్టోన్ అది. నిజంగా ఊగుతుందా? నిజంగా
సీరియస్ గా అయాన్ ఊగుతుందా? ఊపినా ఒకసారి, ఊపు ఒకసారి. ఈ స్టోన్ దగ్గర మేము కొంచెం సేపు ఫొటోస్ దిగుతూ ఇంకా వీడియోస్ తీసుకుంటూ కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామండి. ఏంటి ఊపడాలేంట్రా? ఏంద్రా ఎక్కడికి వచ్చారా? ఇంకా ఈ స్టోన్ కూడా చూసుకున్న తర్వాత అక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోని షోర్ టెంపుల్ ఉందండి. మనం ముందు టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్ ఇక్కడ చూపిస్తే వీళ్ళు గేట్ దగ్గర మనల్ని అలౌ చేస్తారు. లేదంటే వాళ్ళే మనకి అక్కడ టికెట్ అమ్ముతారు. మీరు కావాలంటే అక్కడ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ గేట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోనకి ఒక 5 minutes వాక్ అయితే ఉంటుందండి. సో కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం నడవలేను అనుకునే వాళ్ళకైతే ఇక్కడ వీళ్ళు వెహికల్ కూడా పెట్టారు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్కే అది. సో అలాంటి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. లోనికి ఎంటర్ అవుతూనే మొత్తం గ్రీనరీతో, ఫ్రెష్ ఎయిర్తో. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ అని ఎందుకంటానంటే పక్కనే సముద్రం కూడా. సో ఆ గాలితో అసలు లోనికి ఎంటర్ అవుతుంటే చాలా మంచి ఫీల్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ షోర్ టెంపుల్ కోసం చెప్పాలంటే ఇదైతే 7th century అప్పుడు టెంపుల్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఇది పల్లవాస్ డైనస్టీలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయించారంట. ఈ షోర్ టెంపుల్కి ఆనుకొని బీచ్ కూడా ఉంది. ఈ బీచ్కి అయితే టెంపుల్ నుండి వే అయితే లేదు. సో మేమైతే ఈ బీచ్కి వెళ్ళలేదు, కానీ పైన చూస్తే బీచ్ మొత్తం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ చుట్టూ ఇలా గ్రిల్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ అయితే ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది ఈ సముద్రం వాటర్ వల్ల అనుకుంటా. చూడాలి. టెంపుల్ని ఎదురుగా పెట్టుకొని పక్కనే సముద్రపు అలల సౌండ్స్ వింటుంటే మనం హైదరాబాద్ నుంచి చెన్నై వరకు అంత జర్నీ చేసిన ఆ అలసట అనేది గుర్తురాదు అసలు మనకి. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. ఈ టెంపుల్ అయితే అసలు ఎంత బాగుందో ఇంకా చెప్పలేము. ఇంకా చాలా ఓల్డ్ కదా, చూడ్డానికి వెళ్తుంటే అదొక ఫీల్ అనేది అనిపిస్తుంది మనకి. మొత్తం గ్రానైట్తో కట్టారు ఈ టెంపుల్. టెంపుల్ చుట్టూ ఒక ప్రహరీ గోడ అంటారు కదా, ఆ టైప్ ఉంది. దాని మీద మొత్తం గ్యాప్ లేకుండా నంది బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ టెంపుల్లో కనిపిస్తుంది కదా శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇదే మెయిన్ అన్నమాట ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఎక్కువ మమ్మల్ని తిరగనివ్వలేదు ఈ టెంపుల్ మొత్తం క్లియర్గా చూడడానికి. ఎందుకంటే టెంపుల్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. సో ఎక్కువగా ఇంకా చూడనివ్వలేదు. అదొకటి, మేము వెళ్ళినప్పుడు అక్కడ కలెక్టర్ ఎవరో విజిట్ చేశారు. సో దానివల్ల కూడా మమ్మల్ని ఇంకా క్లియర్గా చూడనివ్వలేదు. ఈ టెంపుల్స్కి మన ఇండియన్స్ కంటే కూడా ఎక్కువ ఫారినర్స్ వాళ్ళు బాగా విజిట్ చేస్తున్నారు ఇవన్నీ చూడడానికి. ఇంకా రిటర్న్ అవ్వే వాళ్ళు ఉంటే కనుక 5:15 లోపే ఇక్కడ బస్సులు అనేవి మూవ్ అయిపోతాయండి, చెన్నై వెళ్ళాల్సినవి. సో మీరైతే ఎర్లీగా వెళ్ళండి. మేము ఎర్లీగానే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాం, కానీ ఎందుకో మాకు బస్ అయితే దొరకలేదు. మేమైతే చాలా సఫర్ అయ్యాము, చాలాసేపు వెయిట్ చేసాము. ఎందుకంటే మేము మళ్ళీ చెన్నై రీచ్ అయ్యి చెన్నై నుంచి మళ్ళీ కేరళకి మాకు ట్రైన్ అనేది ఉంది. ఏదో మా అదృష్టం బాగుండి ఆటో పట్టుకొని హైవే మీదకి వెళ్తే 2 క్యాబ్లు పట్టుకొని రైల్వే స్టేషన్కి అయితే టైంకి అయితే రీచ్ అయ్యాం మేము. ఇంకోటి మహాబలిపురంలో మెయిన్గా చెప్పాలంటే ఈ శిల్పాలు అయితే ఇక్కడ బాగా చెక్కుతారంట. దారి పొడక్కి చాలా అందమైన శిల్పాలు అయితే మాకు కనిపించాయి. లైఫ్లో ఒక్కసారన్నా మహాబలిపురం టెంపుల్ అయితే విజిట్ చేయాలండి. 7th century టెంపుల్ కాబట్టి అది మంచిగా ఉన్నప్పుడే మనం విజిట్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ టెంపుల్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఈ ఫొటోస్ అన్నీ మహాబలిపురంలో మా ఫ్యామిలీకి మాకు కొన్ని మెమరబుల్ మూమెంట్స్ అండి. యాక్చువల్గా ఈ ట్రిప్ అయితే 13 days అండి. ఈ 13 daysలో మేము ఏం చేసాము, ఎక్కడెక్కడ టెంపుల్స్ విజిట్ చేసాము అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. అవి కూడా తప్పకుండా మీరు చూడండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.